రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పలు వివాహ శుభకార్యాలని టార్గెట్ చేసుకుని దొంగతనాలకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 40,000 రూపాయలు, 38 తులాల బంగారు ఆభరణాలు, ఒక కారు, ఒక సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నట్లు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి 2 నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ చెప్పారు. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ కి 15th నవంబర్ ఈ నెల ఒక కంప్లైంట్ వచ్చింది, దొంగతనం జరిగిందని చెప్పేసి. కంప్లైంట్ వచ్చేసి పాడేపల్లి నరసింహ. ఇతను వచ్చి మనకి ఇచ్చిన కంప్లైంట్ యొక్క సమాచారం ఏంటంటే 14th రోజు, అంటే దానికి ముందు రోజు ట్రాంక్విల్ రిసార్ట్ లో వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ చేస్తున్నప్పుడు గుర్తు తెలియని వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చేసి వాళ్ళ వైఫ్ దగ్గర ఉన్నటువంటి ఒక బ్యాగ్, అందులో ఒక 40,000, తర్వాత 18 తులాల బంగారం అనేది తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి మనకి కంప్లైంట్ ఇవ్వగానే ఇమీడియట్ గా మనం ఒక కేసు రిజిస్టర్ చేసాము. క్రైమ్ నెంబర్ 687/2024 అండర్ సెక్షన్ 305 BNS. సో ఇమీడియట్ గా మనము ఒక ఏసీపీ గారి పర్యవేక్షణలో, రాఘవేందర్ రెడ్డి SHO ఆదిబట్ల గారి పర్యవేక్షణలో ఒక 3 టీమ్స్, SIC రాజు, నాగరాజు, వెంకటేష్, తర్వాత క్రైమ్ టీమ్స్ వచ్చేసి గిరి, రవీందర్, ఉపేందర్, సంతోష్, కృష్ణ, శివ, సందీప్, వీళ్ళందరినీ ఒక 3 టీమ్స్ గా వీళ్ళందరినీ డివైడ్ చేసేసి మనకి వచ్చినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే క్లూస్ ఉన్నాయో దాని ఆధారంగా మనం ఇమీడియట్ గా టీమ్స్ ని డివైడ్ చేసేసి